యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 నీ ప్రేమతో లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా మీరు ఇందాక చెప్పిన పాట ఇందాక చెప్పిన పాట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ తప్పించి వచ్చి దేవుని వాక్యాన్ని చదివిపిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 51 నుంచి 54 వరకు చదువుకుందాం. అతడికి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేపుడు. ఏ గంటకు వాడు బాగుపడసాగానని వానికి అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరంతో వానిని విడిచనని తనతో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నది గనుక అతడు అతని ఇంటి వారి అందరూ నమ్మిరి. ఇదే యేసు యూదయ నుండి గలిలియకు వచ్చి చేసిన 2 సూచన క్రియ. అటు తర్వాత యూదుల పండుగ 1